దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలండి. ఉదయకాలపు సమయమున ప్రార్థించుకుందాము. అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడిగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఈ దినము చూడలేక తండ్రి మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. మాలో యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచి వారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. తండ్రి, మేము చివరి దినాల్లో, భయంకరమైన దినాల్లో, దుర్దినాలలో మేము బ్రతుకుచున్నాము తండ్రి. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నామయ్యా. మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా. మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి. నీ కృపను, నీ దయను మేము విడిచిపెట్టకుండగా ప్రభువా నీలో ముందుకు సాగి నిత్యము కూడా నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయండి ప్రభువా. నువ్వు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకుని నా ప్రభువా నీ యొక్క ఆజ్ఞలను అనుసరించి నీ చిత్త ప్రకారముగా మేము జీవించే కృపను ధన్యతను మాకు దయచేయండి నా ప్రభువా. నీలో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను నా ప్రభువా. తండ్రి, నీవు ఇచ్చినటువంటి సమయమును సద్వినియోగము చేసుకుని తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయండి నా ప్రభువా. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అంటున్నారు ప్రభువా. నాయన, ప్రతి పరిస్థితి నుంచి నైనా మేము తప్పించబడాలంటే, భయంకరమైనటువంటి స్థితుల నుంచి మేము తప్పించబడాలంటే ప్రభువా నిత్యము కూడా నా ప్రభువా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయండి నా ప్రభువా. నీ నీతిని అనుసరించి ప్రభువా నీ చిత్త ప్రకారముగా తండ్రి నిన్ను పోలి మేము నడుచుకుని జీవించే కృపను ధన్యతను మాకు దయచేయండి నా తండ్రి. నీకే స్తోత్రములయ్యా. మా దేశము కొరకు, దేశ ప్రజల కొరకు తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయండి తండ్రి. మా దేశాన్ని కాపాడండి, దేశ ప్రజలందరినీ కూడా కాపాడండి తండ్రి. నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయండి అయ్యా. నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. నీవు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ సమయమున తండ్రి మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యముతో నింపండి. నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. వారి త్రాగే పాలల్లో నీ కృపను అనుగ్రహించండి నా ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలిగా ఉంచి దుష్టిని దూరపరచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. బాలింతలకు ఆరోగ్యము దయచేయండి నా ప్రభువా. బలపరచండి తండ్రి. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి తండ్రి. అంగీకరించండి దేవా. సహాయం చేయండి నా ప్రభువా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డల యొక్క చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి దేవా. నైనా దినదినము కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి తండ్రి. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేయండి దేవా. నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి, దుష్టిని దూరపరచండి నా ప్రభువా. వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని మీరు దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నాయన నీ దేవదూతలను కావలుగా ఉంచి దుష్టిని దూరపరచండి దేవా. నీకే స్తోత్రాలయ్యా.
ఏ దుష్టుడి కన్ను బిడ్డల మీద పడకుండగా కాపాడండి తండ్రి. నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రములు తండ్రి. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. యవన బిడ్డలను బలపరచండి, స్థిరపరచండి నా ప్రభువా. వారి చదువుల్లోనూ వారు చేసే ప్రతి పనిలో కూడా నీ కాపుదలని భద్రత దయచేసి నీ రెక్కల చాటున భద్రపరచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను దేవా. నీకు స్తోత్రములయ్యా. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డలకు నీ కాపుదలని భద్రత దయచేయండి దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన వారికి కావలసిన ప్రతి అవసరతను కూడా నీ నామములో తీర్చండి, బలపరచండి తండ్రి. ఆరోగ్యముతో నింపండి. దినదినము కూడా నా ప్రభు వారి యొక్క ప్రయాణాలలో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవా. సహాయం చేయమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములు నా ప్రభువా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను దేవా. నీకే స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేయండి నా ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. నీ పరలోకపు దీవెనలు, ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రములయ్యా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డల యొక్క ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. దినదినము నీ కాపుదలని భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ, వారి యొక్క ప్రయాణాలలో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి. మీరే సహాయం చేసి నడిపించుకోండి దేవా. నీకే స్తోత్రములు నా ప్రభువా. వివాహాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియజేస్తున్నారు ప్రభువా. వారి యొక్క ఒంటరి జీవితాలలో నీ కాపుదలని భద్రత దయచేసి అపవాదిని దూరపరిచి అపవాది క్రియలన్నీ లయపరచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి. వివాహాలకు కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించండి నా ప్రభువా. ఎవరికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడు నా ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రములయ్యా. గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీరు ఇచ్చినటువంటి గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యముతో నింపండి. నీ కాపుదలని భద్రత దయచేయండి అయ్యా. వారి యొక్క ప్రసవ దినములో తోడయండి తండ్రి. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి బలపరచండి, ఆరోగ్యముతో నింపమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి తండ్రి. నీకు స్తోత్రాలు నా ప్రభువా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానం అంటున్నారయ్యా. మీరిస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. మూయబడిన ప్రతి గర్భాన్ని కూడా తెరవండి నా ప్రభువా. వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి నా ప్రభువా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. నీ కృపను దయచేయండి. వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి నా ప్రభువా. హన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా ప్రభువా, రెబ్కాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా ప్రభువా మీరే జ్ఞాపకం చేసుకుని నాయన ప్రతి గర్భాన్ని కూడా తెరవమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి దేవానికి స్తోత్రములయ్యా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారికి కావలసిన ప్రతి అవసరతలు నీ నామంలో తీర్చండి అయ్యా. ఎవరే సమస్యలో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో ఉన్నారు, సమస్తం ఎరిగిన దేవుడు ప్రభువా మీరే సహాయం చేసి నడిపించండి. వారి యొక్క లోపాలన్నీ కూడా సరిచేసి వారి యొక్క లోటులన్నీ కూడా తీర్చమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి గొప్ప దేవుడా. నీకు వందనాలయ్యా.
భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి దాంపత్య జీవితాన్ని నా ప్రభువా అభివృద్ధి పరచమని అడుగుచున్నాను దేవా. నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి తండ్రి. ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారు మరలా కలిసి జీవించటానికి నీ కృపను దయచేయండి దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. నీకే స్తోత్రాలయ్యా. మూడు బారిన జీవితాలను చిగురింప చేయండి నా ప్రభువా. మీరే సహాయం చేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి నా ప్రభువా. నీకే స్తోత్రములు తండ్రి. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు చేసే పనుల్లో తోడై ఉండండి. నీ కాపుదల, నీ భద్రత దయచేసి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రభువా. వారు ఎక్కడున్నప్పటికీ నేను స్తుతించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి దేవా. నీకే స్తోత్రాలు నా ప్రభువా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నశించిన దానిని వెతికి రక్షించటానికి మీరు ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారయ్యా. ఎవరు ఏ పాపం అనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో తండ్రి, వారికి విడుదల దయచేసి వారి యొక్క పాపపు బ్రతుకుని విడిచిపెట్టి ప్రభువా నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. మీరే సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి నా ప్రభువా. నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకుని నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి. వారిలో ఉన్నటువంటి అంధత్వాన్ని తొలగించండి దేవానికి స్తోత్రములయ్యా. రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారితో మీరు మాట్లాడండి నా ప్రభువా. నాయన ఉన్న పాటున వారు మార్పు చెంది నీ మార్గంలో నడుచుకుని రక్షింపబడే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి. విశ్వాసాలను బలపరచండి, స్థిరపరచండి. నీ నుంచి తొట్టిల్లు పోకుండా కాపాడండి నా ప్రభువా. నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా, దండయాత్రల ద్వారా ప్రభువా అనేక రీతిలుగా నీ సువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. వారి పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి అయ్యా. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ప్రపంచవ్యాప్తముగా తండ్రి నీ బిడ్డలపై జరుగుతున్న దాడులను మీరు ఆపండి నా ప్రభువా. నాయన నీ బిడ్డలందరినీ కూడా కాపాడండి అయ్యా. నీ కాపుదల, నీ భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే అంటున్నారు తండ్రి. నీ స్వస్థతను ప్రతి ఒక్కరకు మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ఎవరు నా తండ్రి ఎటువంటి వ్యాధులతో బాధపడుచున్నప్పటికీ ప్రభువా మీరు విడిపించండి నాయన. తప్పించండి, కాపాడండి నా ప్రభువా. వైద్యం చేసే డాక్టర్లో మీరు ఉండండి ప్రభువా. ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ప్రభువా అటువంటి వైద్యం చేయటానికి తగిన జ్ఞానాన్ని వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. నేను హాస్పిటల్లో అనేక విధాలుగా బాధపడుచున్న ప్రతి రోగిని కూడా దర్శించండి అయ్యా. మీరే ముట్టండి, బాగు చేసి స్వస్థపరచండి. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేను అంటున్నారు ప్రభువా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. మా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, ఆరోగ్యంతో నింపండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నాయన. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి. మా దేశం మీదకి దాడి చేయుచున్నటువంటి నా ప్రభువా ఉగ్రవాదుల్ని దూరపరచండి నా ప్రభువా. సహాయం చేసి మీరే కాచి కాపాడండి అయ్యా. ఉన్మాదులతో మాట్లాడండి, వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలను సరిచేయండి. ఈ లోకంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి ప్రభువా. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి తండ్రి. ఎంతోమంది అమాయకులు, అభాగ్యులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి తండ్రి. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు ఎంతోమంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ మీరు అరికట్టండి ప్రభువా. ప్రతి ఒక్కరికి నీ కాపుదల, నీ భద్రత దయచేయండి నా ప్రభువా. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖములో బ్రతుకుచున్న వారు ఉన్నారు ప్రభువా. వారిని బలపరచండి, ధైర్యపరచమని
ఓదార్చమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్యా. వ్యవసాయం చేస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని పండించుచుండగా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి నా ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి, ఆరోగ్యాన్ని దయచేయండి, సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎటువంటి పంట నష్టాలు కలగకుండా సహాయం చేయండి. ఎటువంటి కరువులు సంభవించకుండా మీరే సహాయం చేసి నడిపించండి. దేవానికి స్తోత్రాలయ. వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి నా ప్రభువా. దినదినము కూడా ప్రభువా అనేకమైన పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరి పనుల్లో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. అప్పుల బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేయండి. వారి యొక్క సమస్యల నుంచి తప్పించండి, కాపాడండి నా ప్రభువా. గృహాలు కట్టుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి. గృహాలు లేక బాధపడుచున్న వారికి సహాయం చేయండి ప్రభువా. కావలసిన ధన సహాయాన్ని అందించి ప్రతి ఒక్కరికి కూడా చక్కని గృహాలు మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి కష్టాలు సమస్యలు తొలగించమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిపాలించే వారిలో మీరు ఉండండి. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి దేశానికి అందించండి. ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి హాని కలగకుండా సహాయం చేయండి. నీ బిడ్డలకు నేను స్తుతించటానికి ఆరాధించటానికి ఎటువంటి అడ్డులాటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించండి. దేవానికి స్తోత్రములు నా ప్రభువా. ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా మీరే తీర్చండి నా ప్రభువా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీలో బలపరచమని స్థిరపరచమని నిన్ను వేడుకుంటున్నాను, నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్యా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో దినదినము నీ కాపుదలని భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేయమని నిన్ను వేడుకుంటున్నానయ్యా. వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. ఎటువంటి ప్రమాదాలు కలగకుండా మీరే సహాయం చేయండి అయ్యా. అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, జల ప్రమాదాల నుంచి మీరే తప్పించి కాపాడమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రములు తండ్రి. అనాథుల కొరకు ప్రార్థిస్తున్నాను. ఆదరించండి, ఆదుకోండి ప్రభువా. బాల్యములోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని ఎంతోమంది బిడ్డలు అనాథులుగా బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారికి మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రములు తండ్రి. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారికి మీరే దిక్కుగా ఉండండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ మీరే తీర్చి సహాయం చేయండి నా ప్రభువా. బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క బేదరికము నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభువా. నీ కాపుదల నీ భద్రత దయచేసి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రభువా. బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరతలు కూడా మీరే తీర్చండి, సహాయం చేయండి. బంధువుల్లోనూ రక్త సంబంధుల్లోనూ ప్రభువా, స్నేహితుల్లోనూ ప్రభు ఎవరైతే రక్షణ లేక నశించిపోతున్నారో అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభువా. నాయన నీ రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి. ఎంతోమంది బిడ్డలకు నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను. వారితో మీరు మాట్లాడండి నా ప్రభువా. నాయన వారి యొక్క జీవితాలను సరిచేయండి. వారు దేనినైతే కోల్పోయి నెమ్మది లేక బ్రతుకుచున్నారో దానిని పొందుకోవటానికి మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి. ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి నా ప్రభువా. ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి అయ్యా. ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా తండ్రి, భారము కలిగి దినదినము కూడా నీ పాదముల చెంత మరుపెట్టే కృపను ధన్యతను నాకు అనుగ్రహించండి నా ప్రభువా. మా దేశాన్ని, దేశ ప్రజలందరినీ కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. నీ యొక్క ఉగ్రత నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించండి. నీ కాపుదలని భద్రత దయచేయండి నా ప్రభువా. నా ప్రతి అవసరతను కూడా మీరే తీర్చండి. మా కుటుంబ అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. మేము అడగక మునిపే మా అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు తండ్రి.
వాటన్నిటిని మాకు అనుగ్రహించి నడిపించుకోండి నాయన. ఈ ప్రార్థన నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలించి అభివృద్ధి చెందటానికి సహాయం చేయండి అయ్యా. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలయ్యా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు పొందుకోవాలయ్యా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరు మాత్రమే మహిం పొందుకోమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.